ఓకే రవి గారు మీరు చెప్పేసేయండి ఇంటర్వ్యూ ద్వారా మీ ఆవిడ మీద మీకు ఉండే ఫీలింగ్స్ ఏంటి? అంటే ఇద్దరు నార్త్ పోల్ సౌత్ పోల్ లాగండి. అందుకే బిజీగా ఉంటారు మీరు. అంతే కదా, మంది కూడా అంతే కదా. So, ఇక చాలా మిస్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మ్యారేజ్ లోనే ఉండేది. అంటే మరీ మాది వేర్లండి. మిస్ మ్యాచ్ లేకపోతే బార్న్ వెజిటేరియన్ అండ్ ఇది సత్సంగి అది అక్కడి నుంచి. అయితే పూజలు ఎక్కువ చేస్తారండి. పూజలే ఉన్నాయి సత్సంగి కాబట్టి మన ఇదేం కాదు, అంటే గుడ్ వే ఆఫ్ లివింగ్ అంతే వాళ్ళు ఫాలో అయ్యేది. ఏ ఊరు సార్? రాధాస్వామి సత్సంగ్ అని చెప్పి. కానీ తెలుగే మాట్లాడేది. తెలుగే కానీ అది అమృత్సర్ అక్కడ పంజాబ్ లో ఉంది. సో తను పుట్టడమే అలా సత్సంగిగా పుట్టింది. సో ఇక మన ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ పనులు ఇండస్ట్రీలో ఉంటా, అంటే వర్క్స్ అన్ని ఒక దీనిలో ఉండవు కదండి మనకి, పద్ధతిలో ఉండవు కాబట్టి ఇక అన్ని ఫెయిల్ అవుతానే ఉంటాం ఏ ప్రామిస్ చేసినా. సో ఇక రిపీటెడ్ గా ఉంటాయి. అంటే మనకున్న మైండ్ సెట్ కి ఎలా కనెక్ట్ అయిందని నా డౌట్ వస్తుంది. అందుకని కాదు, అంటే జస్ట్ పంజాబ్ నుంచే గురువు గారు పంజాబ్, స్టే హియర్ ఉంది. ఆయన ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తారు అలా. ఓకే ఓకే.